వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ప్రభాస్ గారి అయితే ఇప్పుడు కొత్త మూవీ వస్తున్నది, అది అందరికి తెలిసిందే అన్నమాట. కల్కి మూవీతో 1200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. మొన్న 1100 కోట్లు కలెక్ట్ చేశాడు. అయితే ఇక రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే వైరల్ అవుతుంది. మీకు స్క్రీన్ మీద ఇస్తున్న, వెళ్ళి చూడండి ఒకసారి. ప్యాన్ ఇండియా గ్లిమ్స్ అవుట్ నౌ అని అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అది మాతు కాంబినేషన్ లో మూవీ వస్తుంది. రాజాసాబ్ మూవీ ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక మూవీ పాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం మాతృ డైరెక్షన్ అండ్ పాన్ ఇండియా ఫిలిం రాజాసాబ్ అండ్ ప్రభాస్ గారు ఎట్లయినా తెలుసు కదా, డే 1 కలెక్షన్స్ 100 కోట్లు కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఇక మూవీ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ పాన్ ఇండియా గ్లిమ్స్ అవుట్ నౌ టుమారో 5:14 PM కి రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. మనకు పోస్టర్లు అయితే మనకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. హిడెన్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓల్డ్ ఇస్ కార్ అండ్ కార్ కి మనం ఇప్పుడు మామూలుగా ఒక బట్ట, ఒక టైర్ కి బట్ట, లేదా ఇప్పుడు సోఫాలకు ఏదైతే ఉంటుందో ఒక క్లాత్ ఉంటుంది, సేమ్ కార్ కూడా ఆ టైప్ లో ఉంది. అయితే ఈవెంట్ డెకరేషన్ కూడా చేస్తుండొచ్చు ప్రభాస్, కానీ నాకు తెలిసినంత వరకు అలా అయ్యి ఉండకపోవచ్చు, ఇంకా వేరే కావచ్చు. అయితే ఈ మూవీలో హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఐస్, ఫేస్ అయితే సరిగ్గా చూపించలే. కార్ అద్దం ఉంటది, అక్కడ కొంచెం ఫేస్ అయితే చూపించారు. చాలా బాగుంది ప్రభాస్ గారి లుక్ అయితే. లుక్ ఈస్ వాసమ్ అని చెప్పుకోవచ్చు. ప్యాన్ ఇండియా క్లింప్స్ అంటే నేను నిజంగా లిటరల్లీ ఇంగ్లీష్ లోనే టైటిల్స్ ఇచ్చేస్తారు. గ్లింప్స్ లో అయితే దాదాపు సలార్ మూవీ 149 వ్యూస్ వచ్చినాయి డే 1 లో. ఇది కూడా డే 1 150 వ్యూస్ అయితే పక్క వస్తాయి. 150 మిలియన్ వ్యూస్. ఓకేనా. ఇక మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. ఈ పోస్టర్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. అక్కడ అవుట్పుట్ బెస్ట్ క్వాలిటీ, కెమెరా చెప్పుకోవచ్చు. ఏం మనం అసలు ఎక్కడ కూడా తగ్గేదలే, అంత బాగుంది. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. పోస్టర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ ఈస్ గుడ్ ఈస్ పోస్టర్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కల్కి మూవీ తర్వాత రాజసాబ్ వచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇంకా షూటింగ్ అయితే అసలు స్టార్ట్ అవ్వలేదు అనమాట. అయితే స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తామని, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు సందర్భంగా గారు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ అప్ మూవీస్ ఏమున్నాయో తెలియదు, కానీ ఏదో ఒక సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ పక్కా రిలీజ్ అవుతుంది ప్రభాస్ గారి. చూద్దాం అప్పట్లో. పోగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్.